మన ఫోర్త్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 1Eలో మ్యాథ్స్ 2B ఆల్రెడీ నోట్స్ పంపించాను నేను, ఒకసారి చూడండి. ఫైండ్ ద ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫర్ ద సర్కిల్స్. ఇచ్చిన రెండు సర్కిల్స్ ఏంటి? x² + y² -2x -6y + 9 = 0. సెకండ్ సర్కిల్ ఏంటమ్మా? x² + y² = 4. అంటే ఇక్కడ సెకండ్ సర్కిల్లో G0 F0 కదా. ఆ +4 రైట్ సైడ్ నుంచి తీసుకొస్తే -4 అయింది. అందుకే C వాల్యూ ఎంత? -4. మరి ఫస్ట్ సర్కిల్లో 2 కంపేర్ చేసి GF వాల్యూస్ తీసుకుంటే 2G = -2, 2F = -6, C = 9. 2G = -2 అంటే G = -1, 2F = -6 అంటే F = -3. సెంటర్ 1 ఏమైంది? -G, -F అంటే 1, 3. రేడియస్ ఏమైంది? R = √G² + F² - C. G వాల్యూ చూడండి, -1 ఉంది, F -3 ఉంది కదా, అవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. -1² + -3² -9. 1² అంటే 1 + 3² అంటే 9, -9. -9 + 9 క్యాన్సిల్ అయిపోతే √1 అంటే 1, R = 1. సెకండ్ సర్కిల్లో ఎట్లాగో సెంటర్ 0, 0 కాబట్టి R2 = √G² + F² - C. అంటే జీరో స్క్వేర్ + 0² -4 -(-) అంటే 2. ఇప్పుడు R1 తెలుసు, R2 తెలుసు. సో R1 R2ని రేషియో అనుకుంటాం, m/n అంటే 1:2. సెంటర్స్, రెండు సెంటర్స్ని x1 y1 x2 y2. ఫస్ట్ సెంటర్ ఏమో 1, 3, సెకండ్ సెంటర్ ఏమో 0, 0, x1 y1 x2 y2. దీంతోపాటు ఏం కనుక్కోమన్నాడు అక్కడ? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అన్నాడు. సో ఇంటర్నల్ ఫార్ములా వేసుకోండి. ఇంటర్నల్ ఫార్ములా ఏంటి? mx2 + nx1. ఇంటర్నల్ ఫార్ములా ఏంటి? mx2 - nx1 / m - n, my2 - ny1 / m - n కదా. ఎక్స్టర్నల్ది కదా, వేసుకుంటే ఏమొస్తుంది? 1 × 0 - 2 × 1 / 1 - 2. 1 × 0 - 2 × 3 1 - 2. 0 - 2 / -1, 0 - 6 / -1. అప్పుడు 2/1 వచ్చింది. పైన న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో 1 ఉంది, క్యాన్సిల్ అయిపోతే 2/1 అంటే 2. -6 / -1 అంటే మైనస్ క్యాన్సిల్ అయితే 6/1. డినామినేటర్లో 1 ఉన్నప్పుడు వదిలేయాలి. 1/6 అంటే 1/6 లాగానే ఉంటుంది. 6/1 అంటే 6 అయింది. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఎంత అయింది? 2, 6. సరేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ ఏముంది? షో దట్, కనపడిందా? షో దట్ ద సర్కిల్స్ x² + y² -6x - 2y + 1 = 0, x² + y² + 2x - 8y + 13 = 0 touch each other. Find the point of contact and the equation of the common tangent and their point of contact. చూడండి, ఫస్ట్ సర్కిల్ ఏంటి? x² + y² -6x - 2y + 1 = 0. సెకండ్ సర్కిల్ ఏంటి? x² + y² + 2x - 8y + 13 = 0. ఇందులో g ఏమైంది? 2g = -6, g = -3, 2f = -2, f = -1, c = 1 అయింది. సెంటర్ ఏమైంది? -G, -F అంటే 3, 1. రేడియస్ ఏమైంది? రేడియస్ = √G² + F² - C అంటే ఎంత వచ్చింది? 9 + 1 -1, -1 + 1 క్యాన్సిల్ అయిపోతే √9 అంటే 3 కదా. అట్లాగే సెంటర్ 2, 2G = 2 అయితే G = 1,
2f ఈక్వల్ టు -8 అంటే f ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు 13. సో c2 అంటే సెంటర్ ఏంటన్న -g, -f అంటే -1, 4. R2 ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c అంటే 1 + 16 - 13. 16కి 1 కలిపితే 17, 17 - 13 అంటే 4. √4 అంటే 2. డిస్టెన్స్ బిట్వీన్ C1 C2 ఫస్ట్ సెంటర్కి సెకండ్ సెంటర్కి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. సెంటర్స్ని మనం పాయింట్స్ తీసుకోవాలి, x1 y1 x2 y2, రేషియోని m:n అనాలి. -1 - 3 హోల్ స్క్వేర్ + 4 - 1 హోల్ స్క్వేర్ అంటే -1 - 3 కాబట్టి -4 హోల్ స్క్వేర్ + 4 - 1 కాబట్టి 3 స్క్వేర్ అంటే √16 + 9 అంటే √25 అంటే 5 కదా. మరి R1 R2 చేయాలి కదా. R1 + R2 చేస్తే 3 + 2 అంటే 5 వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? డిస్టెన్స్ ఏమొచ్చింది? C1 C2 5 వచ్చింది, R1 R2 5 వచ్చింది. దేర్ఫోర్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. మనం ఎక్స్టర్నల్ అన్నప్పుడు ఏం కనుక్కోవాలి నాన్న? ఇంటర్నల్లీ కనుక్కోవాలి కదా. ఆ పాయింట్స్ తోటి ఇంటర్నల్ ఫార్ములా ఏంటి? mx2 + nx1/m + n, my2 + ny1/m + n. పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 × -1 ఇక్కడ రాసాను చూడండి, x1 y1 x2 y2 mn. ఓకే, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 × -1 + 2 × 3/5, 3 × 4 + 2 × 1/5 -3 అంటే 3 × -1 -3 + 2 × 3 అంటే 6/5. ఇక్కడ 4 3s are 12 + 2 1s are 2. 12 + 2 అంటే 14/5 కదా. -3 + 6 అంటే 3/5, 12 + 2 అంటే 14/5. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్, ఫార్ములా ఏంటి? S1 - S2 = 0. అక్కడ వరకు ఏమొచ్చేసింది మనకి? పాయింట్ వచ్చింది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమంటే S1 - S2 అంటే సర్కిల్ 1 - సర్కిల్ 2 = 0. సర్కిల్ 1 ఏంటమ్మా? x² + y² -6x - 2y + 1. సెకండ్ సర్కిల్ని మైనస్ చేయాలి కదా. అంటే ఇక్కడ సెకండ్ సర్కిల్ ఏముంది మనకి? x² + y² + 2x - 8y + 13 = 0. దీని ముందు కనుక బ్రాకెట్ పెట్టి మైనస్ పెడితే సెకండ్ స్టెప్ వచ్చేసరికి బ్రాకెట్ ఓపెన్ చేసేటప్పుడు ఈ లోపల సింబల్స్ అన్నీ కూడా మారుతాయి. అంటే ఇది ఎట్లా మారుతుంది మనకి? -x² - y² -2x + 8y - 13. సింబల్స్ ప్లస్ ఉంటే మైనస్ అయిద్ది, మైనస్ ఉంటే ప్లస్ అయిద్ది. అట్లా రాసినప్పుడు మనకి ఏమొచ్చింది? x² + y² -6x -2y + 1 -x² - y² -2x + 8y - 13 = 0. +x² - x² క్యాన్సిల్ అయింది, +y² - y² క్యాన్సిల్ అయితే x టైమ్స్ ఏమున్నాయి? -6x - 2x ఉంది కాబట్టి రెండు నెంబర్స్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -8x అయింది. -2y + 8y ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసి పెద్ద నెంబర్ సింబల్ పెట్టాలి, +6y. నెంబర్స్లో ఏమున్నాయి? +1 - 13 ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, మైనస్ చేసి పెద్ద నెంబర్ ముందున్న సింబల్ పెట్టాలి. సో ఇక్కడ -12 కదా. ఎప్పుడైనా సరే ఈక్వేషన్కి ముందు మైనస్ ఉండదు. ఆ మైనస్ని కామన్ తీసేస్తే లోపల ఉన్న సింబల్స్ మారుతాయి. అంటే ఆ 8xకి ముందున్న మైనస్ బయటికి వచ్చేస్తే అదేమైద్ది? 8x - 6y + 12 = 0. మరి ఆ మైనస్ ఏమైపోయింది? అక్కడ -1ని బయటికి తీసినట్టు ఆ -1 వచ్చి ఈ 0 కిందకు వచ్చేస్తుంది. -1 0/-1 అంటే 0. మరి లాస్ట్ ఆన్సర్ ఏంటి? 4x - 6y 4x - 3y + 6 = 0. అందులోనే సెకండ్ సమ్ చూస్తే మనము ఏముంది ఇక్కడ? షో దట్ x² + y² -6x - 9y + 13 = 0, x² + y² -2x - 16y = 0. Touch each other, find the point of contact
and the equation of the common tangent at their point of contact. సేమ్ పైన ప్రాబ్లం లాగే చేయాలి. నేను ఆల్రెడీ నోట్స్ షేర్ చేశాను, ఒకసారి చెయ్యండి. డౌట్ ఉంటే కాల్ చేసి అడగండి. అందులోనే సెకండ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే ఏముంది అక్కడ, సెకండ్ రోమన్లో సెకండ్ బిట్ హోంవర్క్ ఫస్ట్ బిట్ లాగా. సెకండ్ బిట్ చూస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద సర్కిల్ x² + y² - 2x - 4y - 20 = 0 ఎక్స్టర్నల్లీ ఎట్ ఎంత ఉంది పాయింట్, ఎట్ 5, 5 విత్ ద రేడియస్ 5. ఏమన్నాడు ఒకసారి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద సర్కిల్స్ x² + y² minus 2x minus 4y minus 20 = 0 externally at 5, with radius 5. ఒకసారి ప్రాబ్లం చూడండి నాన్న. ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఏంటి, x² + y² minus 2x minus 4y = 0 కదా. ఇందులో నుంచి gf తీయండి. 2g = -2, g = -1, 2f = -4, f = -4/2 అంటే 2 1s are 2 2s are అంటే f -2. c ఎంత ఉంది, -20. సెంటర్ ఎంత వచ్చింది, -g, -f. జీకి మైనస్ ఉంది, ఎఫ్కి మైనస్ ఉంది. ఫార్ములాలో సెంటర్ ఫార్ములాలో జీకి మైనస్ ఉంటుంది, ఎఫ్కి మైనస్ ఉంటుంది. కాబట్టి ఆ మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అయింది, 1, 2 అయింది. రేడియస్ ఎంత అయింది, √g² + f² - c అంటే ఎంత, సబ్స్టిట్యూట్ చేస్తే -1² + -2² -20, 1 + 4 + 20 అంటే √25 అయింది, 5 అయింది కదా. ఇక డయాగ్రామ్ చూడండి. ఒక పాయింట్ ఇచ్చేసాడు 1, 2 కదా. ఏమన్నాడు 1, 2. ఇంకొక పాయింట్ h, k అనుకోండి. హియర్ r1 = r2 అంటే 5 = 5. ఫస్ట్ రేడియస్ ఎంత ఉందో సెకండ్ రేడియస్ కూడా అంతే ఉంది. అందుకని ఈ రెండింటిది చేస్తే మనం ఏం చేయాలంటే మిడ్ పాయింట్ ఆఫ్ C1 and C2 ఈజ్ = 5, 5. మిడ్ పాయింట్ 5, 5 అయింది. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎట్ పాయింట్ అన్నాడు, అందుకే మిడ్ పాయింట్ 5, 5కి ఈక్వల్ చేయాలి. ఇచ్చిన పాయింట్స్ h, kని x1, y1 అనాలి, 1, 2ని x2, y2 అనాలి. అదే సబ్స్టిట్యూట్ చేస్తే x1 + x2/2 మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 + x2/2, y1 + y2/2 = 5 అనమాట. 5, 5 చూడు. x1 అంటే h + x2 అంటే 1, h + 1/2, y1 + y2/2, y1 అంటే k + y2 అంటే 2/2 = 5/5, 5. h + 1/2ని 5కి ఈక్వల్ చేయండి, k + 2/2ని 5కి ఈక్వల్ చేయండి. అక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 1ని h + 1తో మల్టిప్లై చేస్తే h + 1 = 2 × 5 అంటే 10. ఇక్కడ k + 2 × 1 అంటే k + 2, 5 × 2 అంటే 10. ఇందులో నుంచి h వాల్యూ ఏమవుతుందమ్మా, +1 రైట్ సైడ్ వెళ్తే -1, h = 9, k +2 రైట్ సైడ్ వెళ్తే -2, k = 10 - 2 అంటే 8. h, k ఎంత, 9, 8. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, x - h² + y - k² = r². h ఉన్న దగ్గర 9 పెట్టండి, k ఉన్న దగ్గర 8 పెట్టండి, r ఉన్న దగ్గర 5 పెట్టండి. సో x - 9² + y - 8² = 5². ఏ ఫార్ములాలో కనిపిస్తుంది, a - b² a - b² అంటే a² - 2ab + b². a అంటే x, b అంటే 9. సెకండ్ దాంట్లో a అంటే y, b అంటే 8. అప్పుడు ఏమైద్దిరా, x² - 2ab 2 × x × 9, 2 × 9 18 × x 18x + b² అంటే 9² 81 ప్లస్ ఇక్కడ ఏమైంది y² - 2ab -2 × 8 × y అనమాట.
2 8s are 16, 16 into y 16y, 8 స్క్వేర్ అంటే 64 ఈక్వల్ టు 25. ప్లస్ 25ని రైట్ సైడ్ తీసుకొస్తే -25. ఇక్కడ ఏమైంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -18x -16y ప్లస్ 64 -25 ఈక్వల్ టు 0. ఎంత అయింది? అక్కడ 81 కూడా ఉంది, ప్లస్ 81 ఉంది, ప్లస్ 64 ఉంది, -25. అంటే ప్లస్ 81 ప్లస్ 64 యాడ్ చేసుకొని -25 చేసేస్తే ఎంత వస్తుంది? 120. ఏమొచ్చింది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -18x -16y ప్లస్ 120 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. చూడండి, ప్లస్ 64 ప్లస్ 81 అంటే ప్లస్ 145, దాంట్లో నుంచి 25 తీసేయాలి కాబట్టి ప్లస్ 120.